స్త్రీ లేకపోతే పురుషుడికి ఎగ్జిస్టెన్స్ లేదు, అసలు ఎగ్జిస్టెన్స్ లేదు. ఇప్పుడు నేను మా పిల్లాడు ఉన్నాడంటే నేనే అక్కడ, వాడి తల్లి అంటే నాకు భార్య తల్లితో సమానం. ఇది చాలా చెప్పమని చెప్పరు. సో ఇటువంటి వాళ్ళని రాక్షసుల్ని రాముల వారు చంపేశాడు. ప్రతి ఊళ్ళో ఇంతమంది ఉంటే అంతమంది చంపేసి శుభ్రం చేసుకుని వెళ్ళిపోయాడు. దేవుడురా బాబు, అయినా దేవుడురా. ఎందుకంటే తన ఎగ్జిస్టెన్స్ చేసి ప్రూవ్డ్. మనిషి ఒక స్త్రీ కోసం కష్టపడ్డంది, పోట్లాడినంతగా బాధపడ్డా, ఇంకా దేనికోసం బాధపడ్డండి. వాడి డబ్బు లాక్కున్నా అంత బాధపడ్డు, భూమి లాక్కున్నా అంత బాధపడ్డు. తన భార్య పోతే భార్య బాధపడతాడు, పూర్తిగా బాధపడతాడు. ఎందుకంటే తన ఎగ్జిస్టెన్స్ పోయింది, తన ఎగ్జిస్టెన్స్ లేదు, భార్య పోతే ఎగ్జిస్టెన్స్ లేదు అసలు. ఇప్పుడు మీరు చెప్పేది పాతకాలం పద్ధతి. ఇప్పుడు కాలంలో అంటే ఈరోజు ప్రజెంట్ సొసైటీలో ఎలా ఉందంటే డైవర్స్ తీసుకోవటం అనేటటువంటిది సర్వసాధారణం అయిపోయింది. అవును. సో మరి అలాంటప్పుడు భార్య లేకపోతే బాధపడే భర్త మరి ఇప్పుడు తగ్గిపోయారంటే వాళ్ళ మనస్తత్వాల్లో విభేదాలు రావటమా, లేకపోతే ఎలాగంటారు? మనస్తత్వం కాదు, కానీ భార్య కన్నా మగవాడు బాధ ఎక్కువ పడతాడు. తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు అన్నది వేరే విషయం. అదర్వైజ్ తన ఎగ్జిస్టెన్స్ పోతే ఇంకో భార్య కోసం ట్రై చేస్తాడు. మళ్ళీ తన ఎగ్జిస్టెన్స్ కావాలంటే ఇంకో భార్యని ఇంకో స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. ఈ కాలంలో అసలు విడిపోవడానికి కారణం కూడాను స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. పాతకాలంలో అది లేదు. పాతకాలం అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ జస్ట్ 100 years బ్యాక్. ఆఫ్టర్ దట్ పిల్లలకి చదువుకోవడం, ఆ కాలంలో కూడా ఆడవాళ్ళు చదువు చెప్పి నేర్చి పెద్ద పైకి వచ్చిన వాళ్ళు చాలా మంది చదువుకుని హిస్టరీలో చదువుకుంటూ ఉంటాం. వచ్చి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఆడవాళ్ళకి వచ్చేప్పటికి మనస్పర్ధలు లేని భార్యాభర్తలు ఉండరు. ఎప్పుడో వస్తుంది మనస్పర్ధ, మళ్ళీ చదువుపోతూ ఉంటారు. చదువుపోయినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ న్యాచురల్గా మగవాడు తక్కువ చదువుపోతాడు, స్త్రీ ఎక్కువ చదువుపోతుంది. కారణం ఏంటంటే తన పిల్లలే రక్షణ, వీడు ఒక రక్షణ కింద లెక్క. అందుకోసం షీఈ్ మోర్ ఉంటారు, దాన్ని సెల్ఫ్ ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది ఆవిడకి, స్త్రీకి. తన పిల్లలు ఉన్నారు. అందుకని ఆవిడ జనరల్గా స్త్రీకి పోట్లాటకి వెళ్ళదు. పోట్లాడుకుంటే ఎందుకులా పోట్లాడుకున్నా అంటుంది, తగ్గిస్తుంటే చేస్తుంది. కానీ షీ విల్ నాట్ గో ఫర్ ఎ ఫైటింగ్, జనరల్గా వెళ్ళదండి. ది ఎగ్జిస్టెన్స్ బికాజ్ ఆఫ్ తన పిల్లలు పెరగాలి. అది అసలు ఆవిడ బై నేచర్ షీ ఈజ్ మెంట్ ఫర్ దాట్, ఇంక్రీజ్ ది నేచర్స్ ప్రొడక్టివిటీ. అది అందుకనే వీళ్ళు స్త్రీలు ఎక్కువగా పోట్లాటం గిట్టారు. మగవాడు బయటికి వెళ్ళి పోట్లాడేది మగవాడు పోట్లాడతాడు. అది కూడా అధికారం కోసం పోట్లాడుకుంటారు. పాతకాలంలో స్త్రీ కోసం పోట్లాడు. రావణాసురుడు యుద్ధం చేసి తన స్త్రీ పోయింది పట్టుకుని యుద్ధం చేశాడు. కృష్ణుడు కూడాను భగవంతుడు ఎందుకని చేస్తాడండి, ఆ కాలంలో మనం అనుకుంటాం కానీ ప్రతి విలేజ్లోనూ ఈ రౌడీలు, గుండాలు, జమీందారు ఏవైతే ఉంటారో వాళ్ళు బలవంతులు కదా, బాబు వస్తే వచ్చి పట్టుకుపోయాడు, ఆయన కనపడితే పట్టుకుపోయాడు. అందుకనే వాళ్ళు పెద్దవాళ్ళు ఇదివరకు పాతకాలంలో ఎవరన్నా గొప్పవాళ్ళు డబ్బు బయటకు వస్తుంటే స్త్రీలు పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు, కనపడకూడదు వాడికి, కనపడితే కష్టం అని చెప్పేసేసి బేసికలీ ఐడియా అది. సో అసలు ఈ కృష్ణుడు వచ్చినప్పుడు ఏం చేశాడంటే రాజులు వీడు పాండవుల వైపున 7 అక్షౌహిణులు అన్నారు. దాని లెక్క అనవసరం మనకి. ఎందుకంటే పక్కన 11 అక్షౌహిణులు అన్నారు, మొత్తం 18 అక్షౌహిణులు. కైండ్లీ బిలీవ్ మీ, భారత యుద్ధం అయిపోయిన తర్వాత